బెడ్రూమ్ల గురించి అంటే రివ్యూ చేయలేదు. డబల్ బెడ్రూమ్లకు సంబంధించి 1,06,000 ఇండ్లు ఏదో రిస్ట్రిక్షన్ అయినాయి. దాని తర్వాత అందులో ఇప్పటికీ 66,000 69,000 ఇండ్లు అలొకేట్ చేసినారు. అందులో కూడా ఉండే పరిస్థితికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వాటి కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంది, దానికి కూడా అమౌంట్ పేమెంట్ రిక్వైర్డ్ ఉంది. కట్టిన దానికి కూడా పేమెంట్ ఇవ్వాల్సి ఉంది, కట్టవలసిన వాటికి పేమెంట్ శాంక్షన్ చేయాల్సి ఉంది. మీకే తెలుసు, నేను ఇప్పుడు మేయర్ గారు ఉన్నారని నేను పొలిటికల్ మాట్లాడుతున్నాను కానీ ఆర్పాటానికి మనం చెప్పుకున్నాం. వాస్తవ పరిస్థితి మాకంటే ఎక్కువ మీరు ఈ జిహెచ్ఎంసీ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్నెండు కట్టినరు, ఎంత నిధులు కేటాయించారు, ఎంత అప్పు ఉంది, ఇంకా వాటి నిర్మాణం పూర్తి కావడానికి ఎంత అవుతుందని మీకే తెలుసు. అది మీ ద్వారానే సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి. నేను నాకంటే ఎక్కువ దానికి మళ్ళీ ప్రత్యేకించి హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ డబల్ బెడ్రూమ్ ఇష్యూ మీద గవర్నమెంట్ పాలసీ దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి అన్ని క్లియర్గా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎమ్మెల్యేలు, ఎన్ని ఎంజేడీలు, ఎన్ని ట్యాంకుల కెపాసిటీ, సోర్స్ ఏంది, స్టోరేజ్ ఏంది, దాని తర్వాత గ్రౌండ్ మళ్ళీ పంపింగ్, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దాకా కూడా రివ్యూ చేసి ఎక్కడ కూడా అటువంటి ఏమాత్రం అనుమానం లేదు. దీని మీద రాజకీయ పరమైన ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తాం. నేను మీ ద్వారా హైదరాబాద్ మెట్రో అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చాలా బాధ్యతగా, అధికారులు కూడా ఇప్పటికీ ఎక్కడ కూడా అటువంటి సమస్య లేదో చెప్తున్నప్పటికీ కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. అయితే మీరు అంటున్నటువంటి విధంగా ప్రాజెక్టులో ఎక్కడ కూడా డెడ్ స్టోరేజ్ లేదు. ఇరిగేషన్ వాటర్ను స్పెసిఫిక్గా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ తర్వాతనే వాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఇష్యూ లేదు కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉత్పన్నం కాదు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి, ఎండలు ముందుగా వస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది. 2 నెలలను మొత్తం నీళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్లో తాగడానికో మీకో మాకు తీసుకోలేదు. ఒకవేళ ప్రకృతి పరంగా ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకు గోదావరి వాటర్ వస్తూ ఉంది, మిషన్ గ్రామీణ ఎన్ రూట్లో ఉండే గ్రామీణ